అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం శేషు గారు రచించిన పంజరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కస్టమ్స్ క్లియర్ చేసి బయటికి నడిచి వచ్చిన కామాక్షికి కొడుకు సుధీర్ చూడగానే మొహం విప్పారింది. ఒక్కసారిగా తన అలసట మర్చిపోయింది. అమ్మా, బ్యాగ్ ఇలా ఇయ్యి. తల్లి చేతి నుంచి బ్యాగ్ తీసుకున్నాడు సుధీర్. కొడుకుని కోడల్ని 4 ఏళ్ల మనవడు రవిని చాలా రోజుల తర్వాత చూడటంతో కామాక్షి కళ్ళు చెమర్చాయి. మనవడి పక్కనే వెనుక సీట్లో కూర్చొని విశ్రాంతిగా వెనక్కు వాలింది కామాక్షి. మెత్తని కారు వెల్వెట్ సీట్లని చేత్తో రాస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది కామాక్షికి. ఇండియాలో ప్రయాణం చేసే బస్సులు, జనం, రద్దీ ఆమె కళ్ల ముందు కదిలాయి. అక్కడ ప్రయాణానికి ఇక్కడ ప్రయాణానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనిపించింది కామాక్షికి. అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా అంటున్న సుధీర్కి అత్తయ్య గారిని కాసేపు రిలాక్స్ కానివ్వండి అంటూ బదులిచ్చింది కోడలు సుజాత. అందమైన 2 అంతస్తుల ఇంటి డ్రైవ్వేలో కార్ ఆపి తల్లిని దిగమన్నాడు సుధీర్. ఇంట్లోకి ప్రవేశించిన కామాక్షికి ఒక్కసారిగా మత్తు వచ్చింది. ఆ ఇల్లొక దేవేంద్ర భవనంలా అనిపించింది ఆమె కళ్లకు. ఇంట్లోకి అడుగు పెట్టగానే పొడవైన హైవే సెరామిక్ టైల్స్తో అడుగు వేస్తే మాసిపోతుందేమో అన్నట్టుగా ఉంది. హాల్ మధ్యలో ఉన్న సర్క్యులర్ స్టేర్ కేస్ మీద ఎర్రని అందమైన కార్పెట్ వయ్యారంగా వంపులు తిరుగుతూ వుడెన్ రైలింగ్ లోంచి తొంగి తొంగి చూస్తోంది. స్టేర్ కేస్ పక్కనే సీలింగ్ మీద నుండి అందమైన క్లిస్టర్ షాండ్లియర్ రకరకాల కాంతులు వెదజల్లుతూ వేలాడుతోంది. కొడుకు వెంటే లివింగ్ రూమ్ లోకి నడిచి వెళ్ళింది కామాక్షి. చక్కని ఇండియన్ కార్పెట్ మీద వెల్వెట్ సోఫాలు అందంగా అమర్చి ఉన్నాయి. సోఫా సెట్ మధ్యలో ఉన్న గ్లాస్ బ్రాస్ టేబుల్ మీద వింత కాంతులెన్నుతూ క్రిస్టల్ యాష్ట్రే పొందికగా అమర్చి ఉంది. రూమ్ కి 2 మూలల్లో అందమైన లేపాక్షి శిల్పాలు వయ్యారంగా నిలబడి ఉన్నాయి. ఆ రూమ్ లో కార్పెట్ మీద నడుస్తుంటే ఆమె కాళ్లు గిలిగింతలు పెడుతున్నట్లుగా ఫీల్ అయింది. అలాంటి ఇంటిని కామాక్షి సినిమాల్లో మాత్రమే చూసింది. కథల్లోనూ నవలల్లోనూ అలాంటి ఇంటి వర్ణనలు చదివింది కానీ కళ్లతో ఆమె ఎప్పుడూ చూడలేదు. అబ్బాయ్, ఇవన్నీ మన సొంతమేనా లేకపోతే ఆఫీస్ వాళ్ళు ఇచ్చారా? సందేహంగా కొడుకును చూస్తూ అడిగింది కామాక్షి. అన్నీ మనమేనమ్మా, నవ్వుతూ బదులు చెప్పాడు సుధీర్. అత్తయ్య, కాస్త బాదం ఖీర్ తాగండి అంటూ క్రిస్టల్ గ్లాస్తో ఖీర్ ఇచ్చింది సుజాత. ఖీర్ తాగగానే కాస్త ఓపిక వచ్చింది కామాక్షికి. కొడుకు కోడల వెంట మనవడి వెంట చిన్నపిల్లల ఇల్లంతా కలియతిరిగి చూసింది కామాక్షి. కొడుకు ప్రయోజకత్వానికి, కొడుకు కోడళ్ల ఆదరణకి ఆమె ఎంతో మురిసింది. తన అదృష్టానికి ఎంతో పొంగిపోయింది. అమ్మా, నేను సుజాత 2 వారాలు సెలవు పెట్టాము. నీకు ఈ చుట్టుప్రక్కల చూడవలసిన ప్రదేశాలన్నీ చూపెడతాము. ఈ 2 వారాల్లో నీకిక్కడ బాగా అలవాటు పడుతుంది. తల్లికి ఇంకొంచెం నెయ్యి వేస్తూ అన్నాడు సుధీర్. ఏమిటమ్మాయి, పెద్ద విందు భోజనంలా అన్నీ చేశావు? టేబుల్ మీదున్న సిల్వర్ వేర్, క్రిస్టల్ వేర్ మధ్యలో అందంగా అమర్చిన గులాబీలు పరికించి చూస్తోంది కామాక్షి. మీరు మా దగ్గరికి రావడమే మాకు పెద్ద పండగత్తయ్యా. ఆప్యాయంగా అత్తగారిని చూస్తోంది సుజాత. తృప్తిగా భోజనం ముగించి కోడలు వెనకే తనకే కేటాయించబడిన తన రూంలోకి వెళ్ళింది కామాక్షి. చక్కని డబుల్ బెడ్ మీద అందమైన గులాబీ రంగు బెడ్ స్ప్రెడ్ పరిచి ఉంది. బెడ్ కి పక్కనే డ్రెస్సర్ ఉంది. డ్రెస్సర్ మీద రామాయణం, భాగవతం ఇంకా ఏవేవో తెలుగు నవలలు ఉన్నాయి. రూమ్ కి ఒక మూలగా ఒక టేబుల్ మీద ఏనుగు దంతంతో చేయబడిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు వెలుగుతున్న అగరొత్తుల సువాసనతో రూమ్ అంతా నిండింది. తన కోసం ఆ రూమ్ ని ఎంతో శ్రద్ధగా అమర్చిన కోడలికి మనసులోని అభినందించింది కామాక్షి. మీ గదికి బాబు గదికి మధ్య ఒక బాత్రూమ్ ఉంది. మీకు ఏం కావాల్సొచ్చినా నన్ను లేపడానికి మొహమాట పడకండి అత్తయ్య. గదిలో ఉన్న పెద్ద లైట్ ఆఫ్ చేసి బెడ్ పక్కనే ఉన్న నైట్ లైట్ ఆన్ చేసి బయటకు నడిచింది సుజాత. పక్క మీద బద్ధకంగా ఒరిగిన కామాక్షికి అంతా కలలా ఉంది. తనకంటూ ప్రత్యేకంగా కేటాయించబడిన గది ఎంతో శుభ్రంగా, అందంగా, విశాలంగా ఉంది. తనొక్కతే హాయిగా ఈ మంచం మీద పడుకోవచ్చు. ఇండియాలో లాగా మనవడితో బెడ్ షేర్ చేసుకుంటూ వాడి చేత మధ్యలో తన్నులు తింటూ పడుకోక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తన గదిలోకొచ్చి ఏ పుస్తకమో చదువుకోవచ్చు, కాసేపు పడుకోవచ్చు. లేకపోతే తనకంటూ ప్రత్యేకంగా రూంలో ఉన్న టీవీ చూడొచ్చు. కోడలు సుజాత అన్ని పనులు చురుగ్గా, తెలివిగా చేసుకునే మనిషిలా ఉంది. ఇండియాలో ఉన్న కోడలు సుశీలలాగా తన మీద ప్రతిదానికి ఆధారపడదు. చుట్టుపక్కల అమ్మలక్కలొచ్చి ఇండియాలో లాగా మధ్యాహ్నం నిద్ర చెడగొట్టరు. స్వర్గం లాంటి ఇంట్లో తన శేష జీవితాన్ని సుఖంగా గడపవచ్చు. సుధీర్ వాళ్ళు ఇండియా వెళ్లేటప్పుడు తను కూడా వెళ్లి అక్కడ ఉన్న కోడల్ని,
కొడుకుని మనవణ్ణి చూడొచ్చు. ఎన్ని రోజులు సుధీర్ వాళ్ళు రమ్మన్నా కూడా రావడానికి భయపడినా తన తెలివి తక్కువతనానికి నవ్వుకుంది కామాక్షి. తన అదృష్టానికి, కొడుకు ఐశ్వర్యానికి మురిసిపోతూ నిద్రలోకి జారింది కామాక్షి. కాలచక్రంలో 3 నెలలు గిరగిరా తిరిగిపోయాయి కామాక్షికి. ఏకధాటిగా కురుస్తున్న స్నోని కిటికీలోంచి విసుగ్గా చూస్తోంది ఆమె. మొదటిసారిగా స్నో చూసినప్పుడు అదొక అద్భుతమైన, అపురూపమైన దృశ్యంలా అనిపించింది ఆమెకు. ఇప్పుడు మాత్రం ఆమె పాలటి శాపంలా అనిపిస్తోంది. హాయిగా ఇండియాలో లాగా చీర, మామూలు చెప్పులతో బయటకు వెళ్లడానికి లేదు. వింటర్ బూట్లు, బరువైన కోట్లతో నడవడం తనకి జన్మకి చేత కాదేమో. చాలా యాంత్రికంగా ఇక్కడ జీవితాలు గడుస్తాయి అనిపిస్తోంది ఆమెకి. కూర తరగడానికి ఒక మిషను, ఇక్కడ మనుషులు బహుశా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే మిషన్లేమో అనుకుంది. తనకంటూ ఒక జీవితం లేనట్లుగా, ప్రతిదానికి కొడుకు కోడళ్ల మీద ఆధారపడిపోతున్నట్లుగా ఫీల్ అవుతోంది కామాక్షి. నోరు విప్పే అవసరం లేకుండా అన్ని పనులు రొటీన్గా జరిగిపోతున్నాయి. కొడుకు కోడళ్లు తమ పనులను చకచకా చేసుకుపోతున్నారు. సుజాత తనతో ఎంత చనువుగా ఉందామని ప్రయత్నిస్తున్నా తనే ఆమెకు దగ్గర కాలేకపోతోంది. బహుశా తమ మధ్య తగినన్ని కామన్ ఇంట్రెస్టులు లేకపోవడమే అందుకు కారణం. పెద్ద కోడలు సుశీల 14వ ఏట కోడలుగా తన దగ్గరకొచ్చింది. ప్రతి పనికి, మంచి చెడ్డలకి, కష్ట సుఖాలకి తనకి నీడలా ఉంటుంది. పెద్ద కోడలతో చెప్పుకుందుకు గంటల తరబడి కబుర్లు ఉండేవి. అత్తయ్య అంటూ ప్రతిదానికి తన మీద ఆధారపడే సుశీల గుర్తుకు రాగానే ఆమె మనసు విలవిల్లాడింది. మనవడి రవి ప్రేమగానే ఉంటాడు. వాడు తెలుగులోనే మాట్లాడినా తనకి ఇంగ్లీష్లోనే వినపడుతుంది. తెలుగులో ఏమన్నా చదువుదామనుకుంటే వాడికి అభిరుచి లేదు. కాని రాము అలా కాదు. ఎన్ని పేచీలు పెట్టినా బామ్మ చేత చక్కగా చదువు చెప్పించుకునేవాడు. రాత్రులు నిద్ర పట్టనప్పుడు పక్కన పడుకున్న రాముని చూస్తే ఎంతో ధైర్యంగా ఉండేది. రాత్రేమన్నా పీడకలలొస్తే బామ్మ గుండెల్లో మొహం దాచుకుని పడుకునేవాడు. మనవడు గుర్తుకు రాగానే కామాక్షి కళ్లలో నుండి జలజల కన్నీళ్లు రాలాయి. పెద్దాడు జగన్నాథం ఏం చేస్తున్నాడో, వాడి ఆఫీస్లో సుధాకర్కి పెళ్ళయిందో లేదో, పాపం ఆ సుధాకర్ ప్రేమ వివాహానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారో లేదో, పెద్దవాడు ఎలా ఉన్నాడో, ఆఫీసులో ఏం జరిగినా ఇంటికొచ్చి అమ్మకు చెప్పేవాడు. ప్రతి పనికి పెద్ద కోడలు కొడుకు తన సలహాలు అడిగేవారు. సుధీర్ జగన్నాథానికి పూర్తిగా వ్యతిరేకం. ప్రేమ ఉంది కాని మితభాషి. పైగా వీళ్ల సమస్యలు తనకు అర్థం కావు. ప్రతి పని సుధీర్ సుజాతతో సంప్రదించి చేస్తాడు. సుజాత కూడా అన్ని విధాల సుధీర్కి తగిన భార్య. వాళ్ళిద్దరికీ ఆడామగ పనులంటూ తేడా లేదు. నిజమైన స్త్రీ పురుష సమానత్వం వాళ్ళిద్దరిలోనూ కనిపించింది కామాక్షికి. కొడుకు కోడలని, మనవడిని, వాళ్ల సంసారాన్ని, ఇంటిని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. కాని ఇంద్రభవనమంటూ పరవశించి ప్రశంసించిన ఈ ఇల్లు ఆమెకొక పంజరంలా అనిపిస్తోంది ఇప్పుడు. తనకంటూ ప్రత్యేకించి తన వయసు స్నేహితులు లేరు. తనకంటూ ప్రత్యేకించి ఒక్క పని లేదు. సాయంకాలం కాగానే వెళ్లేందుకు ఒక గుడి లేదు. చెవిలారా పురాణం విందామంటే చెప్పే శాస్త్రిగారు లేరు. ఒక్క మాటగా చెప్పాలంటే ఇక్కడి జీవితం ఒక త్రిశంకు స్వర్గం. సమస్యలు లేని స్వర్గ సుఖాలు ఇక్కడ లేవు. పూర్తిగా భూమి మీద లభ్యమయ్యే సహజమైన జీవన విధానం లేదు. ఇక ఈ బంగారు పంజరంలో స్వేచ్ఛ లేని పక్షిలా తన శేష జీవితం గడపలేదు. నలుగురితోనూ మంచి చెడ్డలు, కష్టసుఖాలు పంచుకోగలిగే ఇండియాలోని నిరాడంబరమైన మామూలు జీవన విధానమే తనకు తగినది. సుధీర్తో వెంటనే తను వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేయించాలి. ధనుర్మాసం నాటికి ఇంటికి చేరుకోగలిగితే బావుండును. ప్రాతకాల సమయంలో తులసికోట ముందు చలికి మెల్లగా వణుకుతూ మంత్రాలను ఉచ్చరిస్తూ పూలతో పూజ చేస్తున్న దృశ్యం అపురూపంగా, మనోహరంగా ఆమె కళ్ల ముందు మెదిలింది. ఇక త్వరలోనే ఇండియాకి తన ఇంటికి వెళ్లిపోతుందని అనిపించగానే సంతోషంతో ఆమె కళ్ళు మెరిశాయి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.